బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పథకం ఇందులో ఫస్ట్ ఫేజ్ లో కేంద్ర ప్రభుత్వము మరి 100 జిల్లాలలో అమలు చేస్తా ఉన్నాం. ఈ యొక్క 100 జిల్లాలలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నాం. సంతోషం ఏంటంటే ఏదైతే నవంబర్ 15న కేబినెట్ అప్రూవ్ అయిందో నవంబర్ 17 నుంచి అంటే ఈ రోజు వరకు అంటే 45 రోజులు, ఈ 45 రోజుల్లోనే వీళ్ళకి సంబంధించినటువంటి అనేక మరి బెనిఫిషరీస్ను భారత ప్రభుత్వం గుర్తించింది. ఇది చాలా 75 సంవత్సరాలుగా జరగనటువంటి పని. ఈ 45 రోజుల్లోనే బెనిఫిషరీస్ను కొంత మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో మరి 100 జిల్లాలలో ఇప్పటికే 1,00,000 ఇళ్లు మంజూరు చేశాం. రేపు ఆ 1,00,000 ఇళ్లకు సంబంధించినటువంటి హక్కు పత్రాలు గిరిజనులకు ఇస్తారు. ఈ లాస్ట్ 45 డేస్లోనే 1,00,000 ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులను గుర్తించాము. వాళ్ళకు రేపు సంబంధించి హక్కు పత్రాలు ఇచ్చి ఆ యొక్క ఇళ్ల నిర్మాణం కూడా రేపటి నుంచి ప్రధానమంత్రి గారి ఫౌండేషన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ఆ యొక్క తండాలకు ఇప్పటికే ఒక 1000 కిలోమీటర్ల రోడ్డు వేయాలని చెప్పి కూడా మేము దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకొని దానికి సంబంధించి బడ్జెట్ కూడా మంజూరు చేశాము. ఆ యొక్క రోడ్ల పని కూడా రేపటి నుంచి 1000 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్ లో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 20,000 ఇళ్లకు 27,000 హౌసెస్ కు ట్యాప్ వాటర్ కూడా రేపు మరి ప్రారంభించబోతున్నామని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 100 మొబైల్ మెడికల్ యూనిట్స్ రేపటి నుంచి పనులు ప్రారంభిస్తే ఈ 45 రోజుల్లోనే సాధించినటువంటివి ఇవన్నీ సక్సెస్ అనమాట. అన్ని ఐడెంటిఫై చేశాము. 100 మొబైల్ మెడికల్ యూనిట్స్ కూడా రేపటి నుంచి మరి వాళ్ళను అసైన్మెంట్ చేస్తే రేపటి నుంచి తిరగనున్నారు. అదేవిధంగా 100 హాస్టళ్లు కూడా నిర్మించబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా 100 హాస్టల్కి సంబంధించి యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి 200 మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కట్టాలి ట్రైబల్స్ కోసం. వాళ్ళు హెల్త్కు కానీ ఎడ్యుకేషన్ కానీ స్కిల్ సెంటర్స్ కానీ ఇతరత్ర ఉన్నప్పుడు కూడా ఒక 200 మల్టీపర్పస్ సెంటర్స్ కూడా నిర్మించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్న నిర్ణయం కారణంగా మరి 72,000 ఆధార్ కార్డులు రేపు వాళ్ళకి అందిస్తాం. అదేవిధంగా సుమారు 83,000 ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా హెల్త్ కార్డ్స్ కూడా రేపు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే ట్రైబల్స్ కు ల్యాండ్ సొంత భూములు తక్కువగా ఉంటాయి, పట్టాలు ఉండవు. అయినప్పుడు కూడా గుర్తించి సుమారు 26,000 పైచీలకు మరి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే సంవత్సరానికి 6,000 రూపాయల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందో వాళ్లకు రేపు కేంద్ర ప్రభుత్వము 26,628 మందికి ఈ యొక్క సంవత్సరానికి 6,000 ఇచ్చేటువంటి ఒక అలాట్మెంట్ లెటర్ కూడా రేపు ప్రధానమంత్రి గారు అందించబోతా ఉన్నారు. అదేవిధంగా బ్యాంకులకు సంబంధించి ఆదివాసీలకు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా రేపు మరి కొంత మేరకు గుర్తించాము. సుమారు 19,479 19,479 కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా గుర్తించాము. రేపు వాటిని కూడా మంజూరు చేయబోతున్నామని మనం చేస్తున్నాను. అదేవిధంగా 10,000 భూములకు ఆదివాసీ హక్కు చట్టం సంబంధించినటువంటి లీజులను కూడా రేపు అందించబోతున్నామని మనం చేస్తున్నాను. అదేవిధంగా ట్రైబల్ సర్టిఫికేట్స్ కూడా లేవు. ఫండమెంటల్గా
కాన్స్టిట్యూషన్ ప్రకారము ట్రైబల్స్కు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ రకంగా ఈ రోజు వరకు కూడా 75 సంవత్సరాలుగా మెజార్టీ ట్రైబల్స్కు ట్రైబల్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా లేవు. అందుకే ఆ విషయంలో కూడా కొంత ముందుకెళ్ళి రేపు ఒక్కరోజే 49,916 క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా రేపు ఇవ్వబోతా ఉన్నాం, దేశవ్యాప్తంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా రేషన్ కార్డ్స్ కూడా ఫస్ట్ టైం 31,370